ఏలూరు జిల్లా జీలుగుమిల్లిలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మీడియా సమావేశంలో మాట్లాడారు. పోలవరం నిర్వాసితుల భూముల్లో కొంతమంది దళారులు వచ్చి పెత్తనాలు చేస్తున్నారు. నిర్వాసితులను మోసం చేసే పని చేస్తే ఎవరిని కూడా సహించాం. నిర్వాసితులకు మాయమాటలు చెప్పి తక్కువ కౌలుకు తీసుకున్న వారిపైన కూడా చర్యలు తీసుకుంటాం. నిర్వాసితులకు ఎవరికీ ఇబ్బంది కలగకుండా త్వరలో నిర్వాసితులకు ఇచ్చిన భూముల్లో రీసర్వే నిర్వహిస్తామంటూ ప్రకటించారు. అక్కడ నిర్వాసితులకు ఇచ్చేటువంటి కౌలు 10,000 అయితే వీళ్ళు బయటకు ఇచ్చేటువంటి కౌలు 70,000 రూపాయలు తీసుకుంటున్నారు. దీనిపై కొంతమంది వీళ్ళ దగ్గర కూడా తప్పు ఉంది. ఎవరి దగ్గర? నిర్వాసితులు ఏదైతే గిరిజన నిర్వాసితులు ఉన్నారో ఆ నిర్వాసితులు కూడా అమ్ముడుపోయి మధ్యవర్తులుగా ఉండి బోకరేజం చేసుకుంటూ ఉన్న వాళ్ళకి కూడా ఒకటే చెప్తున్నాం, తోలు తీసేస్తాం. జాగ్రత్తగా ఉండి అక్కడ నిర్వాసితులకు ఏదైతే నష్టపరిహారం ఏదైతే వీళ్ళకి ఇచ్చినటువంటి భూములకి భూమి ఈరోజు వాళ్ళు ఆ 10,000, 20,000 రూపాయలతో అక్కడ చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. వీళ్ళు మాత్రం కొన్ని లక్షల